కర్ణాటకలోని శివసముద్రంలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఏనుగు 60 అడుగుల లోతైన కాలువలో చిక్కుకుంది. 2 పగళ్లు 2 రాత్రులు ఆహారం, నీరు లేకుండా ఆ బురద గోతిలో ఏనుగు చేసిన పోరాటం ప్రతి హృదయాన్ని కలచివేసింది. నిస్సత్తువతో అది ఘీంకరించగా రక్షణా చర్యలన్నీ విఫలమయ్యాయి. చివరికి ప్రాణాపాయం అంచున నిలిచిన ఆ ఏనుగుని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అదే మత్తు ఇంజెక్షన్. అది స్పృహ కోల్పోగానే భారీ హైడ్రాలిక్ క్రేన్ తాడులు ఏనుగు శరీరాన్ని చుట్టుముట్టాయి. ప్రతి ఒక్కరూ భయంతో, ఆశతో చూస్తుండగా ఆపరేషన్ ప్రారంభమైంది. నెమ్మదిగా కాలువ అంచుకు చేరిన ఏనుగును సురక్షితంగా బయటకు చేర్చారు. కొంత సమయానికి మత్తు పూర్తిగా దిగింది. ఏనుగు కళ్లు తెరిచి తన చుట్టూ ఉన్న జన సమూహాన్ని చూసి వారికి కృతజ్ఞత తెలిపినట్లుగా తలవంచి ఆ తర్వాత గంభీరంగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది. అది అదృశ్యమవగానే 2 రోజుల ఉద్రిక్తతకు తెరపడుతూ అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్ సఫలమైనందుకు ఆనంద భాష్పాలు రాలాయి.